ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనకి నెలలు నిండాయన్నా స్పృహ కూడా లేకుండా స్టేజ్ ఎక్కి డాన్స్ చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. అదిరా నాట్యం పట్ల ఆవిడకున్న నిబద్ధత. అవును, షీఈస్ గ్రేట్ అమ్మా, వెరీ గ్రేట్. యాక్చువల్లీ అమ్మా, ఎప్పుడు ఆవిడంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఇదంతా నువ్వు చెప్పాక ఆ రెస్పెక్ట్ డబుల్ అయింది. కానీ అంత గొప్ప ఆవిడ కడుపున ఈ భూమి ఎలా పుట్టిందో అర్థం కావడం లేదు. భూమి చెడ్డది కాదురా. ఏ పరిస్థితులు తనని అలా నడిపిస్తున్నాయో తను చెప్పేంత వరకు భూమి మనకు చెడ్డగా కనిపిస్తుంది. అదే తేడా. అమ్మా, ఇన్ని దెబ్బలు తిన్నా కూడా ఇంకా ఇంకా నువ్వు భూమిని సమర్థిస్తున్నావా? అదేం లేదు నాన్న. ఒక భూమి అనే కాదు, అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న భూమి లాంటి వాళ్ళు అందరూ అలాగే చెడ్డవాళ్లలా కనిపిస్తారని చెప్తున్నాను. సరే, ఆఫీస్కి వెళ్తున్నానన్న ఆపి మరి శోభచంద్ర గారి గురించి ఇదంతా నాకెందుకు చెప్తున్నావో ఇప్పటి వరకు నాకు అర్థం కావడం లేదు. ఆ తల్లిని దృష్టిలో పెట్టుకునైనా ఆవిడ ఆశయాన్ని నిలబెట్టరా? భూమితో కలిసి డాన్స్ అకాడమీ మీరిద్దరూ నడిపించాలిరా. ఓహో, ఓకే, దీనికోసం ఇంత పెద్ద కథ చెప్పావా? చూడమ్మా, మేమిద్దరం కలిసి నడవడం, ఒక సంస్థను నడిపించడం ఇంపాసిబుల్. శోభాచంద్ర గారి మీద నాకు ఎంత రెస్పెక్ట్ ఉందో భూమి మీద నాకు అంతే అసహ్యం ఉంది. ఇంకెప్పుడు నా దగ్గర ఈ టాపిక్ తీసుకురావద్దమ్మా. గగన్, అది కాదు నాన్న. మీరిద్దరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాన్స్ అకాడమీరా అది? అది పెళ్ళవ్వక ముందు, మా పెళ్ళవుతుందన్న భ్రమలో ఉన్నప్పుడు తన ప్రతి అడుగులో నా అడుగుంటుందని ప్రామిస్ చేశానమ్మా. దానికోసమే చెప్పాను. ఇప్పుడు అది నేను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది కాదురా. అమ్మా, ప్లీజ్ 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 లీవ్ దిస్ టాపిక్. మెకానిక్ రావాల్సిందే. కార్ చెడిపోయింది. క్యాబ్ బుక్ చేసుకుందామంటే సిగ్నల్స్ లేవు. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఇట్స్ ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతవరకు వెళ్తున్నారు? మీరు స్ట్రైట్గా వెళ్తే శరత్ చంద్ర గారి ఇంటి దగ్గర దిగిపోతాను. మీరు ఎక్కడైనా టర్న్ తీసుకుంటే నేను అక్కడ దగ్గరలో దిగిపోతాను. మీరు శరత్ చంద్ర గారికి కావాల్సిన వారా? ఎస్, నిన్నటి వరకు శరత్ చంద్ర అంకుల్ ఫ్రెండ్ కొడుకుని, నిన్నటి నుంచి కాబోయే అల్లుణ్ణి. నిన్ననే పెళ్లి చూపులు అయ్యాయి. ఓ గుడ్. యాక్చువల్లీ ఆ అమ్మాయి పేరేమైనా తెలుసా? భూమి. మరి పెళ్లి చూపుల్లో భూమి లేదనుకుంటాను. అవును, అది మీకెలా తెలుసు? అంటే ఐ మీన్ పెళ్లి చూపుల్లో భూమి లేదా ఉందా అని అడుగుతున్నానండి. మీకు
తప్పుగా కమ్యూనికేట్ అయినట్టుంది. కావచ్చు. నిజంగానే నిన్న భూమి పెళ్లి చూపుల్లో లేదు. అందుకే మీ మాట నాకు లేదనుకుంటాను అన్నట్టుగా వినపడింది. డైరెక్ట్గా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ముహూర్తం కూడా పెట్టేసుకున్నాం. హ, అదేంటి, అమ్మాయి లేకుండానే ముహూర్తం ఫిక్స్ చేసేశారా? ఆ అమ్మాయికి ఇష్టమో కాదో కనుక్కోలేదా? అసలే ఆ అమ్మాయికి పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి ఆఖరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకునే అలవాటుంది. మీరన్నీ చూసినట్టే చెప్తున్నారేంటి? నిజంగానే భూమి పెళ్లి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. దానికి కారణం భూమి కాదు, తను ప్రేమించిన అబ్బాయి. అయినా ఇదంతా మీకెలా తెలుసు? ఎలా చెప్తున్నారు? ఆహా, అయ్యో, ఐ మీన్ ఈ రోజుల్లో ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఆహా, ఆ అమ్మాయిలు పెళ్లి పీటల మీద నుంచి లేచిపోతున్నారని జనరల్గా చెప్తున్నాను. మరి మీ సంగతి ఏంటి? మీతో పెళ్లికి భూమికి ఇష్టం ఉందో లేదో ఒకసారి తెలుసుకోండి. మీరు చెప్తుంటే నాకు అనుమానం వస్తుందండి. ఇప్పుడే కాల్ చేసి అనుకుంటాను. హలో, నమస్తే అంకుల్, నేను ఉదయ్ని. చెప్పు ఉదయ్. భూమి ఉందా అంకుల్? ఇక్కడే ఉంది, మాట్లాడతావు ఉదయ్? అవును అంకుల్, ఒకసారి ఇస్తారా? భలే వాడివి, నిన్నే అడగాల్సింది కదా, తన నెంబరే ఇచ్చేవాణ్ణి. 1 సెకండ్, ఇస్తున్నాను. భూమి, ఉదయ్ మాట్లాడతాడంట, మాట్లాడమ్మా. తర్వాత మాట్లాడతాను నాన్న. నీతో మాట్లాడాలని ఫోన్ చేశాడు. బాగుండదమ్మా, మాట్లాడు. నాన్న, నేను చెప్తున్నాను కదా, తీసుకో, మాట్లాడు. హలో. హాయ్ భూమి, నేను ఉదయ్ని. చెప్పండి. ఏం లేదు, నిన్న పెళ్లి చూపుల్లో నువ్వు లేవు కదా. పెళ్ళైతే ఫిక్స్ అయిపోయింది. ఈ పెళ్లి నీకు ఇష్టమో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకండి? మీ నాన్నగారు ఉన్నారని సిగ్గుపడుతున్నావా? ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడా? షాపింగ్కా? వస్తానని చెప్పమ్మా, చెప్పమ్మా. సరే అయితే. థ్యాంక్ యూ, నేను వచ్చేస్తున్నాను. ఈ ఇష్టమని చెప్పిందా? ఆల్మోస్ట్ చెప్పినట్టే, కానీ ఇష్టం లేకపోతే నాతో షాపింగ్కి వస్తానని చెప్పదుగా.